హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజేస్ కిచెన్. ఈరోజు మనం శివరాత్రి స్పెషల్ పిస్తా పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పిస్తా పాయసం చాలా సింపుల్ అండ్ బాగా రుచిగా ఉంటుంది. ముందుగా ఒక గుప్పెడు పిస్తా పప్పుల్ని ఒక అరగంట సేపు పాలలో నానబెట్టుకోవాలి. ఒక అరకప్పు బియ్యాన్ని బాగా కడిగి నానబెట్టుకోవాలి. అరకప్పు బియ్యానికి ఒక కప్పు నీళ్లు, ఒక కప్పు పాలు పోసి సన్నటి సెగ మీద బాగా ఉడికించుకోవాలి. ఈలోపు బెల్లాన్ని సన్నగా తురుముకోవాలి. నానబెట్టిన పిస్తా పప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లో 3 ఇలాచీ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అన్నం బాగా ఉడికిన తర్వాత గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పిస్తా పేస్ట్ని వేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి. చివరగా తురుముకున్న బెల్లం వేసుకొని అడుగంటకుండా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. అంతే అండి, శివరాత్రి స్పెషల్ పిస్తా పాయసం రెడీ. ఈ పండగ హడావిడిలో మీకు క్విక్గా ప్రసాదం తయారు చేయాలంటే ఈ రెసిపీని ట్రై చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.